అలారం తోటి లేచిన, నోటిఫికేషన్ చదువుకున్నా, ఇక రోజంతా చెప్పింది వినాలే. చలో డే స్టార్ట్ చేద్దాం. ఒకడేమో ఉద్యోగం కోసం, ఒకడేమో పెళ్లి కోసం, ఒకడేమో పిల్లల కోసం, అందరు కలిసి డబ్బుల కోసం సమాజంలో ఒకరికొకడు పరుగు. లైఫ్ ఈజ్ ఎ రన్నింగ్ రేస్, నో వన్ కెన్ స్కిప్ దట్. పొద్దున్నే ఒకసారి మా అమ్మకు ఫోన్ చేద్దాం, ఏం చెప్తాను. మా అమ్మ ఫోన్ ఎత్తలేదు. చాట్ జీపీటీలో ఏ రెసిపీ ఎట్లా ఉండాలని సెర్చ్ చేస్తాందేమో, బిజీ ఉన్నట్టున్నది. మా నాన్నకన్నా చేద్దాం. ఈయన ఎత్తుతలేడు. ఈయన ఏ యూట్యూబ్ వీడియోలు చూసి ఏ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలని బిజీ ఉన్నట్టున్నాడు. సరే చూసుకొని చేస్తారులే. ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి మా మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది. మీ ఇంట్లో కూడా అదే పరిస్థితా? టీవీ అన్న చూద్దాం కొద్దిసేపు. అబ్బా, టీవీ పెడితే ఈ రాజకీయ నాయకులు వీళ్ళేమో ఎలక్షన్ల ముందు దేశానికి యువత మూలమని వెనక తిప్పుకుంటారు. ఎలక్షన్లు అయిపోయినాక అదే యువత స్విగ్గీ జొమాటోలు కొట్టుకుంటా ఊరంతా తిరుగుతారు. ఈ రాజకీయ నాయకులు ముందైనా మనకేమన్నా చేస్తారనుకుంటున్నారా? మీరే చెప్పండి. ఈ బుక్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది మ్యాథమెటిక్స్ బుక్. దీంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నప్పుడు బాగానే సాల్వ్ చేసాం, కానీ ఇప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటేనే అయితలేదు. మంత్ స్టార్టింగ్ ఏమో శాలరీ వస్తుంది, 10వ తారీఖు ఈఎంఐలు కట్టాలి, మంత్ ఎండ్ వచ్చేసరికి అడక్క తినాలి. మీది అదే పరిస్థితా? ఈ పేపర్ ఎందుకు దీంట్లో ఉన్నది? ఈ పేపరు అరే అప్పట్లో నేను ఇష్టపడే అమ్మాయికి రాసిన లవ్ లెటర్. ఇది రాయడానికి 4 రోజులు కష్టపడ్డా, అయినా దానికి ఇవ్వడానికి ధైర్యమే రాలేదు. అదే ఈ రోజులల్లో ఈ లెటర్ రాయాలంటే చాట్ జీపీటీకి చెప్తే 30 సెకండ్లలో రాసిస్తుంది. చలో, దీంతో ఇప్పుడు అవసరమే లేదు, దీన్ని గాల్లో కలిపేద్దాం.